హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వైష్ణవ్స్ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ ఒక టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే మెంతుల గురించి. మేతి వాటర్. నైట్ టైం మనం మెంతుని నానబెట్టేసి ఆ వాటర్ని మార్నింగ్ తీసుకుంటే దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ మేనేజ్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు నానబెట్టిన మెంతులు ఉంటాయి కదా, ఆ వాటర్ని మార్నింగ్ బాయిల్ చేసి ఎంటీ స్టమక్తో తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము అండ్ వెయిట్ మేనేజ్ అవుతుంది. నవడేస్ అందరికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే వెయిట్ ఈజీగానే లాస్ అవుతున్నాం, బట్ ఈజీగానే గెయిన్ అవుతున్నాం కదా. ఎవ్రీడే కానీ ఈ మేతి వాటర్ తీసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి, మన ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఈ మేతి వాటర్ని ఎవ్రీడే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగవు అండ్ డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, బ్రెడ్, క్యాప్సికమ్, కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఆనియన్స్, జీరా అండ్ దోస బ్యాటర్. దోస బ్యాటర్లో నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను. ఈ బ్రెడ్ని దోస బ్యాటర్లో డిప్ చేసి ఇలా పెట్టాలి. ఇప్పుడు మనం ఆనియన్స్, చిల్లీస్, క్యాప్సికమ్, క్యారెట్, coriander leaves, curry leaves, ఇంకా జీరా, కొంచెం జీరా. నేను కొంచెం క్యారెట్ ఎక్కువ వేస్తున్నాను. మా చిన్నోడు క్యారెట్ కర్రీస్ ఏమీ తినడు, కానీ ఈ రెసిపీ అయితే బాగానే తింటాడు. అందుకనే వాళ్ళు తినే దాంట్లోనే కదా మనం యాడ్ చేయాలి. సో అందుకే ఇలా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. లిడ్ పెట్టి కవర్ చేసేద్దాం. ఇది ఒక 2 minutes టైం పడుతుంది. 2 minutesకి ఇప్పుడు కొంచెం ఫ్లిప్ చేసేయండి. ఇప్పుడు ఇటువైపు కూడా కొంచెం ఫ్రై అయ్యాక చూద్దాం. ఒక 1 minute అది అయిపోతుంది. ఫ్రై అయిందేమో చూద్దాము. ఇది ఫ్రై అయిపోయింది. అంతే, ఇది రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.